సో మనం ఈ వీడియోలో పైనాపిల్ కూల్ కేక్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది కంప్లీట్గా ఉంటుంది చూసేయండి. దాంతో పాటుగా విప్పింగ్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో ఉంటుందండి. వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పైనాపిల్తో కూల్ కేక్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో మనం బయట అయితే తీసుకొస్తూ ఉంటాం కదా బేకరీలో, అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను చూసేయండి. బట్ ఈరోజు నేను పైనాపిల్తో కేక్ చేయడానికి ఒక చిన్న రీజన్ ఉంది. సో అది మా ఆయన బర్త్డే అండి. సో బర్త్డే రోజు నేను స్వయంగా ప్రిపేర్ చేసిన కేక్ కట్ చేయాలనేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఈరోజు అయితే నేను కేక్ అయితే చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నానో మిగిలిన చూపిస్తాను చూసేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసేద్దామా ప్రిపేర్ చేయడం ఎలానో. లెట్స్ గో. సో నేను చేస్తున్న కేక్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అండి. సో దానికోసం అయితే ఒక పైనాపిల్ తీసేసుకొని సో చుట్టూ ఉన్న చెత్త అంతా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ రౌండ్గా కట్ చేసేసుకోండి ముక్కలు అనేవి. సో ఇలా రౌండ్ పీస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న పీస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. నేను వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తానో ఇదే విధంగా కట్ చేసేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసేసుకోండి. ఒక బౌల్ నింపుగా అయితే ఉండాలండి మనకు ముక్కలు అనేవి. సో ఒక బౌల్ నింపుగా ముక్కలు తీసేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసుకోండి. సో షుగర్ మొత్తం కరిగించుకోవాలి. సో ఇట్లా కరిగిపోయిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 కప్పు నింపుగా వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. సో బాయిల్ చేసేసుకోవాలండి. సో మనం ఎగస్ట్రాగా షుగర్ పాకం అనేది పట్టాల్సిన అవసరం లేదు. లిక్విడ్ దీంట్లో అయితే సరిపోతుంది. సో పూర్తిగా చల్లారనివ్వాలి. అది మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. సో అది చల్లారేంత లోపు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అలాగే ఒక కప్పు నింపుగా పైనాపిల్ ముక్కలు తీసేసుకొని మంచిగా మనము పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పేస్ట్లా పట్టేసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ నింపుగా వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న వాటిని మనము ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఒక జల్లెడ పెట్టేసుకొని మంచిగా జల్లించుకోవాలండి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఇదే విధంగా జల్లించుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ నింపుగా వాటర్ వేసేసుకొని సో మంచిగా జల్లించుకున్న తర్వాత ఈ వచ్చిన పిప్పి అంతా పడేయండి. సో వీటిని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత వీటి అన్ని తీసుకెళ్ళి ఈ కళాయి తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ మనం మంచిగా ఉడికించుకోవాలండి. సో మనం కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగు మాడిపోద్ది. సో దీంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసుకోవాలి. సో దీంట్లోనే కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, అంతేనండి. సో ఇలా మొత్తం ఈ విధంగా ఉండాలి మనకు లిక్విడ్ అనేది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అంత లోపల మనము ముక్కలు బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి షుగర్ పాకం ఇంకొక బౌల్లో తీసేసుకోవాలి. సో ఆ లిక్విడ్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. సో ఆ ముక్కల్ని మంచిగా మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పేస్ట్లా పట్టేసుకోవాలండి. సో మనము ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. మీకు కొంచెం గరుకుగా కావాలంటే మీరు కొంచెం గరుకుగా పట్టేసుకోండి, లేకుండా మెత్తగా కావాలంటే మెత్తగా పట్టేసుకోండి. సో ఈ మొత్తం పక్కన పెట్టేసేయండి. తర్వాత మనము కేక్ అనేది దేంట్లో బ్రేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకొని దాని చుట్టూ అంతా ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోనే బటర్ పేపర్ వేసేసుకోవాలి. ఈ బటర్ పేపర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో చూసేయండి. సో దీంట్లోనే మనము తర్వాత ఇంకొక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దానిపై నుంచి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మనము ప్రీ హీట్ చేసేసుకోవాలి. సో తర్వాత మనం ఇంకొక మిక్సీ బౌల్ తీసేసుకొని దాంట్లోనే ఒక 1/2 కప్పు నింపుగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసేసుకోవాలండి. షుగర్ పౌడర్ 1 కప్పు నింపుగా వేసేసుకొని దాంట్లోనే కాల్చి చల్లారికున్న ఒక 1/2 కప్పు నింపుగా పాలు వేసేసుకోవాలి. 1/2 కప్పు నింపుగా పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసేసుకొని దీంట్లోనే 1 కప్పు నింపుగా మైదా వేసేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూన్ నింపుగా బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ వేసేసుకొని సో దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా జల్లించుకోవాలి. సో తప్పకుండా జల్లించుకోవాలండి పిండి అనేది, జల్లించుకోకుండా డైరెక్ట్గా వేసుకోవద్దు. సో ఇలా జల్లించుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒకే లెవెల్లో మిక్స్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక మిక్సర్ తీసేసుకొని ఒకే లెవెల్లో మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నింపుగా వెనిలా ఎసెన్స్ వేసేసుకొని అలాగే మనం పేస్ట్ పట్టుకున్నాం కదా పైనాపిల్ది, ఆ పైనాపిల్ది 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మనము
కేక్ బ్రేక్ చేయడానికి అయితే మనం ముందుగా పెట్టేసుకున్నాం కదా, దాంట్లో అయితే మొత్తం వేసేసుకోవాలి. ఈ మొత్తం వేసేసుకొని దీనికి తీసుకెళ్ళి మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా 10 మినిట్స్, ఆ గిన్నెలో పెట్టేసుకొని మనము ఒక 35 నుంచి 40 మినిట్స్ వరకు అయితే మనము లో ఫ్లేమ్లో అయితే ఈ కేక్ అంతా బ్రేక్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేక్ అయితే మనకు బ్రేక్ అయిపోతుంది. ఒక 35 మినిట్స్ తర్వాత మనము ఒకసారి మూత తీసి చూసామంటే దీంట్లో ఒక టూత్ పిక్ తీసుకొని మనము ఒక గుచ్చుకున్నామంటే ఎక్కడ మనకు తడి లేకుండా వచ్చిందంటే మనకు ఫైనల్గా కేక్ అనేది మనకు కుక్ అయిపోయినట్టే, బ్రేక్ అయిపోయినట్టే అండి. సో ఈ విధంగా పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ని. సో తర్వాత మనం ఇక్కడ విపింగ్ క్రీమ్ చేసుకోవడానికి ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. ఈ విపింగ్ క్రీమ్ చేసుకోవడానికి ఒక 6 టేబుల్ స్పూన్ నింపుగా మనము పాలు తీసేసుకొని వేడి చేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ నింపుగా పాలు తీసేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని దీంట్లో కొంచెంగా షుగర్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఒకేసారి వేసుకోవద్దు, కొంచెంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో షుగర్ పొడి వచ్చేసి మనకు ఒక 1/2 కప్పు ఉంటే సరిపోతుందండి. సో తర్వాత మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ బటర్ తీసేసుకోవాలి. బటర్ తీసేసుకొని సో మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ మిషన్ ఉంటే దాంతో అయినా చేసేసుకోండి, లేకపోతే ఒక స్పూన్ కానీ ఒక మిక్సర్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా అయితే క్రీమ్ అంతా కరిగించుకోవాలండి. సో నేను వీడియో క్లిప్లో చూడండి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఈ మనం మిక్స్ చేస్తున్నప్పుడు దీంట్లోనే ఈ విధంగా ఉన్నప్పుడు సో దీంట్లోనే మనము షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ వచ్చేసి మనకు ఒక పావు కప్ వరకు ఉంటే సరిపోతుందండి. సో ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో క్రీమ్ అనేది మనకు ఎక్కువ ఫామ్ అవ్వాలండి. సో ఇక్కడ మనకు అది మిషన్ ఉంటే తొందరగా ఫామ్ అయిపోద్ది. సో మన దగ్గర లేదు కాబట్టి ఇవి స్పూన్తో చేయడం వల్ల కొంచెం ఎక్కువగా ఫామ్ అవ్వట్లేదు. ఈ క్రీమ్ అనేది ఎంత మంచిగా ఫామ్ అయితే మనకు అంత మంచిగా ఉంటుంది, క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలు చక్కెర పౌడర్ది, సో అది వేసేసుకొని ఒక కప్పు నింపుగా దీంట్లోనే వెనిలా ఎసెన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత మనము కేక్ పూర్తిగా చల్లారిపోతుంది. సో చల్లారిపోయిన తర్వాత కేక్ తీసేసుకొని దీనికి 2 లేయర్స్గా అయితే కట్ చేసేసుకోవాలి కేక్ మొత్తం. సో 2 లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత సో విపింగ్ క్రీమ్ తీసుకోవచ్చి మనకు కొంచెం గట్టిగా అయిపోద్ది. అప్పుడు మనం తీసుకోవచ్చు ఫ్రిడ్జ్ నుంచి ఒక ప్లేట్, ఏ ప్లేట్లో అయితే మనం కేక్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో పెట్టేసుకొని సో కింద అడుగు బాగానే కొంచెం విపింగ్ క్రీమ్ పెట్టేసుకొని పైనుంచి ఒక లేయర్గా మనము కేక్ వేసేసుకోవాలి. కేక్ వేసుకున్న తర్వాత పైనుంచి మనము చక్కెర లిక్విడ్ అనేది వేసేసుకోవాలండి, షుగర్ లిక్విడ్ వేసేసుకొని సో మనం ముందుగా అయితే పైనాపిల్ది పేస్ట్ పట్టుకున్నాం కదండి. సో ఆ పేస్ట్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం విపింగ్ క్రీమ్ వేసేసుకోవాలి. సో ఈ క్రీమ్ అనేది మంచిగా అప్లై చేసేసుకోవాలి. కేక్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత అదే విధంగా మళ్ళీ కొంచెం షుగర్ లిక్విడ్ వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం మన దగ్గర ఉంది కదా పైనాపిల్ పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ విపింగ్ క్రీమ్ వేసేసుకొని మంచిగా పూర్తిగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడైతే ఈ విధంగా ఉంటుందండి కేక్ అనేది. అంటే మనకు వైట్గా విపింగ్ క్రీమ్ అనేది వైట్గా వచ్చిందంటే మనకు ఈ మొత్తం కవర్ అయిపోద్ది. సో నా దగ్గర అది హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి నాకు అంత కరెక్ట్గా రాలేదండి. సో ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. బట్ మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే మనకు క్రీమ్ అనేది మంచిగా ఫామ్ అయిపోద్ది. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేనైతే మా ఆయన బర్త్డే కోసం ఈ కేక్ అయితే చేశాను కాబట్టి హ్యాపీ బర్త్డే హుబీ అని నేనైతే రాసేసాను. ఈ విధంగా అయితే మేమైతే ఫైనల్గా క్రీమ్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్గా పైనాపిల్ క్రీమ్తో అయితే ఈ విధంగా అయితే మొత్తం లిక్విడ్తో ఈ విధంగా అయితే చేసేసుకున్నాను చూసేయండి. సో తర్వాత చెరీస్ తీసేసుకొని ఇలా అయితే డెకరేషన్ చేసేసుకున్నాను. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి. సో బిగినర్స్ కింద చేసుకోవచ్చండి, అంత సింపుల్గా ఉంటుంది వీడియో అనేది. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అనేది కంటిన్యూగా చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదే విధంగా నేను ఒక నైట్ మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మా ఆయన బర్త్డే ఉంటే కేక్ అనేది కట్ చేపించానండి. సో చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. సో చూడండి ఫైనల్గా ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ కేక్ తినే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.